దేశం కోసం పోరాటం చేసిన వారి పేర్లు చెరిపివేయడానికై పార్లమెంట్లో చర్చ జరుగుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. పేదల అభ్యున్నతిపై పార్లమెంట్లో చర్చ లేదని, ప్రజలకు మంచి చేయాలనే అంశంపై చర్చ జరగడం లేదని ఆయన అన్నారు. 11 ఏళ్ల బీజేపీ పరిపాలనపై చర్చ పార్లమెంట్లో జరగడం లేదని ఆయన ఆరోపించారు. స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన నెహ్రూ, మహాత్మా గాంధీ, రాహుల్ గాంధీ కుటుంబాన్ని బీజేపీ టార్గెట్ చేస్తుందని అన్నారు. మెంబర్లుగా ఉన్నారు. పార్లమెంటు సమావేశాలు అని అంటే ఈ పార్లమెంటు సమావేశాలలో జరిగిన ఆ నెల రోజులు అక్కడ దేశంలో ప్రజలు ఏ రకంగా నివసిస్తున్నారు, వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, వాళ్ళ అవసరాలు ఏమున్నాయి, బీజేపీ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే ఎలాంటి వాళ్ళ ఇచ్చిన హామీలు మీద అమలవుతున్నాయా, అమలైతలేవా, అమలైతే దాని మీద ప్రభుత్వము స్పష్టత చేస్తూ, ప్రతిపక్షాలు అమలు కానీ ఏమైనా ఉంటే ప్రతిపక్షాలు మాట్లాడితే అవి ప్రభుత్వం దృష్టికి పోతే ఇది దీనికి సంబంధించిన పార్లమెంట్ హౌస్ పార్లమెంట్. ఈ 543 మంది ఎంపీలు వాళ్ళ పార్లమెంట్లో ప్రజా సమస్యల మీద, ప్రజా ఇష్యూల మీద ఆ పార్లమెంట్లో మాట్లాడే అవకాశము, చర్చ, వాళ్ళ ప్రాతినిధ్యం ప్రజా అవసరాలకు సంబంధించిన దాని మీద వాళ్ళు మాట్లాడుకోవడానికి ఆ పార్లమెంటు సమావేశాలు ఉపయోగపడాలి. దేశ ప్రజల కోసం, దేశ ప్రజల సమస్యల మీద వాళ్ళ అవసరం. దేశంలో పార్లమెంటు మెంబర్లుగా ఉన్నారు. పార్లమెంటు సమావేశాలు అని అంటే ఈ పార్లమెంటు సమావేశాలలో జరిగిన ఆ నెల రోజులు అక్కడ దేశంలో ప్రజలు ఏ రకంగా నివసిస్తున్నారు, వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, వాళ్ళ అవసరాలు ఏమున్నాయి,